ద వాల్యూ ఆఫ్ 4 ప్లస్ 3 రూట్ 3 డివైడెడ్ బై 7 ప్లస్ 4 రూట్ 3. మరి దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్లో ఎక్కడ కూడా డినామినేటర్ అనేది లేదు, డినామినేటర్ రేషనలైజ్ చేసిండు. సో డినామినేటర్ రేషనలైజ్ చేయాలంటే డినామినేటర్ యొక్క ఏదైతే ఉందో ఇరేషనల్ నెంబర్ దాని యొక్క కాన్జుగేటివ్ సైడ్ చేత న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి, డినామినేటర్ కూడా మల్టిప్లై చేయాలి. ఇక్కడ కాన్జుగేటివ్ సైడ్ ఆర్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇక్కడ ఆపోజిట్ సింబల్ తీసుకుంటాం, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. మరి ఇక్కడ వేరే న్యూమరేటర్ అబ్జర్వ్ చేసినట్టయితే డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ న్యూమరేటర్ని సెకండ్ న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం. బైనోమియల్ మల్టిప్లై బైనోమియల్. సో 4 7 జా 28 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 4 జా 16 రూట్ 3. సెకండ్ది ప్లస్ 3 7 జా 21 రూట్ 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4 జా 3 4 జా 12 రూట్ 3 ఇంటూ రూట్ 3 రూట్ 9 అవుతుంది. రూట్ 9 డివైడెడ్ బై 7 స్క్వేర్ మైనస్ 4 రూట్ 3 హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ మైనస్ 4 రూట్ 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు 28 మైనస్ 16 రూట్ 3 ప్లస్ 21 రూట్ 3. సో రెండు కూడా లైక్ సైడ్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ 5 రూట్ 3 మైనస్ 12 ఇంటూ రూట్ 9 వాల్యూ 3. 7 స్క్వేర్ వాల్యూ 49 మైనస్ 4 స్క్వేర్ అంటే 16 రూట్ 3 స్క్వేర్ అంటే 3. సో 28 ప్లస్ 5 రూట్ 3 ప్లస్ మైనస్ 36 అవుతుంది. 12 3 జా డివైడెడ్ బై 49 మైనస్ 48. న్యూమరేటర్లో 28 మైనస్ 36 మైనస్ 8 అవుతుంది. 5 రూట్ 3 పాజిటివ్ ముందు రాసుకుంటాం. 5 రూట్ 3 మైనస్ 8 బై 49 మైనస్ 48 అంటే 1 అవుతుంది. దేర్ ఫోర్ డినామినేటర్ 1 ఉన్నప్పుడు న్యూమరేటర్ ఏదైతే ఉందో అదే అవుతుంది ఆన్సర్. 5 రూట్ 3 మైనస్ 8. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 5 రూట్ 3 మైనస్ 8. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కూడా మరొక ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం.